సో నవేడేస్లో షుగర్, సాల్ట్ ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉండమని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు. దీనికి ఆల్టర్నేటివ్గా ప్రకృతి సేద్యంలోనే వీరు ఇక్కడ ఖండసార చక్కెర అలాగే సైంధవ లవణం రాక్ సాల్ట్ అనేది ఇక్కడ స్టాల్స్లో ఉంచారు. సో దీని లాభాలు ఏంటి, అసలు ప్రత్యామ్నాయంగా దీన్ని ఎందుకు వీళ్ళు అమ్ముతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఏంటండి ఈ ఖండసార చక్కెర అంటే దేనికి వాడాలి, ఇది ఎందుకు, అంటే మనం ఇప్పుడు వాడే రెగ్యులర్గా వాడే షుగర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఓకే అండి, మంచి ప్రశ్న ఇచ్చిండండి. ఇప్పుడు మనకు మార్కెట్లో తెల్ల చక్కెర అమ్ముతున్నారు. అయితే ఆ తెల్ల చక్కెరలో కనీసం 27 రకాల కెమికల్స్ వేస్తే కానీ ఆ చక్కెర తయారు, దానికి బ్లీచింగ్ కూడా చేస్తారు. మనకు షుగర్ కేన్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉంది. షుగర్ కేన్ జ్యూస్ వచ్చి ఈ కలర్ ఉంటే వైట్ కలర్ ఎట్లయితుంది అనేది మనం ఆలోచించాలి. అందులో ఎంత భయంకరమైన కెమికల్స్ వేసి తయారవుతారు. అంతా పూర్తిగా తయారైన తర్వాత కూడా 1000 to 1200 degrees టెంపరేచర్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న మినరల్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి, కొంచెం మినరల్స్, ఆ ఉన్న మినరల్స్ కూడా పోతాయి. దానివల్ల బీపీ షుగర్ అనేది కంపల్సరీగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఒక చెంచాడు తెల్ల చక్కెర తింటే కనీసం 2 కిలోమీటర్లు నడుస్తే కానీ అరగదంట. అయితే అంత కష్టమైంది. అయితే మనం భోజనం చేసిన తర్వాత కండసారి చక్కెర లేదంటే బెల్లం తింటే తిన్న భోజనాన్ని అరిగిస్తారు. అయితే ఈ కండసారి చక్కెర ఏం చేస్తుందంటే, ఈ కండసారి చక్కెరను ఎట్లా తయారు చేస్తారో చెప్తాను. ఇది ప్రకృతి గో ఆధారిత వ్యవసాయంతో పడిన చెరుకు. ఆ చెరుకు రసాన్ని కట్టెల పొయ్యి మీద ఇనుప మూగుడ్ల అంటే ఇనుప కడాయిల 3 స్టేజ్లలో ఉడకబెట్టి దాన్ని ఫిల్టర్ చేసి ఒక బాక్స్ కంటైనర్లో వేసి కనీసం 60 గంటలు తిప్పుతారు. 60 hours తిరిగిన తర్వాత ముద్దలకి తయారవుతుంది. దాని ఒక రౌండ్ రోలర్ వేసి దాన్ని రౌండ్గా తిప్పిన తర్వాత మోటార్ సాయంతో తిప్పుతారు. దాని గోడలకు చక్కెరలాగా ఫామ్ అవుతుంది. దాని గీకి ఎండకు ఆరబోస్తారు. ఈ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. కంపెనీస్లో ఏం చేస్తారంటే డ్రయర్స్లో వేస్తారు. అది 1000 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇంట్లో తేమ ఉంటుంది. ఆ తేమను మనము ఎండకు డ్రై చేయాలి, కానీ అది డ్రయర్స్ లేదు. డ్రయర్స్ ఇస్తే ఏమవుతుందంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు అందులో ఉన్న మినరల్స్ పోతాయి. అది తిన్న వాళ్ళకి బీపీ షుగర్ అంటే టెంపరేచర్ పెరుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఇది ఎండకు ఆరబెడతాం. అయితే ఇందులో మనకు బెల్లంలో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి. అయితే మనకు వైట్ షుగర్లో బోన్ చారు కలుపుతున్నారని చాలా న్యూస్లు వచ్చింది. అది ప్రూవ్ కూడా ఉంది. బోన్ చారు అంటే జంతువుల ఎముకల పౌడర్. తెల్ల చక్కెర భగవంతుని ప్రసాదానికి ఏమాత్రం పనికిరాదు. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఓకే మీరు ఇది తింటే మంచిది, కానీ భగవంతునికి పెట్టినప్పుడు మాత్రం ప్రసాదాలు సత్యనారాయణ వ్రతాలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, నోములు వ్రతాలు చేస్తారు. అక్కడ కనుక మీరు తెల్ల చక్కెర వాడితే మీరు నాన్ వెజ్ పెట్టిన దాంతో సమానం అవుతుంది భగవంతుడికి. కాబట్టి దయచేసి మీరు భగవంతుడికి ప్రసాదం పెట్టినప్పుడు వాడితే బెల్లం వాడండి, బెల్లం లేకపోతే ఇది కండసారి చక్కెర వాడండి, కానీ తెల్ల చక్కెర మాత్రం వాడకండి. మీరు వాడినా మంచిది కాదు. ఇంకోటి తెల్ల చక్కెర వాడితే ఏమైందంటే ఒంట్లో ఉన్న కాల్షియం మొత్తం తీసేస్తుంది, కాల్షియం పోతుంది. అదే కండసారి చక్కెర అనుకోని కాల్షియం వస్తుంది. ఇలా రిచ్గా కాల్షియం ఉంటుంది. ఇది రైతు పొలంలో తయారు చేసింది. ఇది మన ప్రాచీన పద్ధతిలో తయారు చేసిన చక్కెర. ఇది రాక్ సాల్ట్ అయితే ఉంది. అవునండి. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా మటుకు రాక్ సాల్ట్ అని చెప్పి అమ్ముతా ఉంటారు. ఎంతవరకు ప్యూరిటీ ఉంటాయంటారు? దానికి డిఫరెన్స్ ఏంటి నేను చెప్తాను. రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు ఎవరైనా సరే 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటేమో ఓన్ గ్రైండింగ్, ఎవరు సొంతంగా ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రెండోది స్టోన్తో పౌడర్ మ్యాచ్కోవాలి. అంటే స్టోన్తో పౌడర్ మ్యాచ్కోవడం అంటే ఇప్పుడు ఇది పింక్ కలర్ ఉంది, పింక్ దంచితే మీకు ఇదే కలర్ వస్తుంది. నేను చెప్పే కన్నా మీరు ఇది స్వయంగా ఇది దంచి చూడండి. ఇప్పుడు మీకు మార్కెట్లో కూడా మీకు ఉప్పురాలు దొరుకుతున్నాయి, అంతటా అమ్ముతున్నారు, బండ్ల మీద అమ్ముతున్నారు. అక్కడ మీరు పింక్ రాయి తీసుకొని దంచి నూరండి. నూరిన తర్వాత మార్కెట్లో ఎవరిది మ్యాచ్ అవుతుందో చూడండి. ఏ కంపెనీ మ్యాచ్ అయితే ఆ కంపెనీ తీసుకోండి. అన్నిటికీ మించి ఏంటంటే రాక్ సాల్ట్ ఒరిజినల్గా ఎట్లుంటుందంటే ఇది వాతావరణాన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఎండాకాలంలో, చలికాలంలో, వర్షాకాలంలో 3 కాలాల్లో 3 విధంగా ఇది ప్యాటర్న్ చేంజ్ కావాలి. జనరల్గా మనకు బయట కంపెనీస్లో ఏంటంటే ఫ్రీ ఫ్లో అమ్ముతున్నారు. ఫ్రీ ఫ్లో అనేది యాంటీ క్రాక్ ఏజెంట్కి కెమికల్ కలిపితేనే ఫ్రీ ఫ్లో అవుతుంది. అది ఎంత భయంకరమైన కెమికల్ అంటే మన శరీరంలో ప్రతి అవయాన్ని నెమ్మదిగా కోస్తుంటుంది అనమాట. దానికి తోడు బ్లీచింగ్ చేస్తారు, కెమికల్ ఐడిన్ కలుపుతారు. ఇవన్నీ ఏంటంటే మన ఆరోగ్యాలు పాడు చేయడానికి ఉన్న కంపెనీస్. అయితే ఇది మార్కెట్లో మనం ఐడెంటిఫై చేయాలంటే దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఆ కలర్ పౌడర్ అనేది వైట్ లేదంటే లైట్ పింక్ రావాలా, లైట్ పింక్ అంటే ఇందులో 5-6 కలర్స్ ఉంటాయండి. చూడండి ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది వైట్ ఉంది, లైట్ పింక్ ఉంది, ఇది కొంచెం డార్క్ ఉంది,
మళ్ళీ ఇక్కడ ఇంకో విధంగా. ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు ఒక కలర్ రాదు. అంటే ప్రపోర్షనట్ సపోజ్ వైట్ ప్రపోర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వేసేటప్పుడు వైట్ రావచ్చు, ఈ పింక్ ప్రపోర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం లైట్గా పింక్ రావచ్చు. కలర్ మా చేతిలో లేదు, క్వాలిటీ ఒకటే నా చేతిలో ఉంది. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఎక్కడ కంపెనీ ఏది రాక్సాల్ ఎక్కడ కొనుక్కున్నా సరే వాళ్ళను రా మెటీరియల్ అడగండి. రా మెటీరియల్ అడిగి వాళ్ళకి చెప్పండి రా మెటీరియల్తో మీ పౌడర్ మ్యాచ్ కావాలి అంటే ఈ రా మెటీరియల్తో ఇది దంచి పొడి చేస్తే ఈ ప్యాకెట్లో ఉన్న ఉప్పుతో మ్యాచ్ కావాలి. అది ఇప్పుడు అంటే మీరు నూరినా నేను నూరినా సేమ్ క్వాలిటీ సేమ్ కలర్ రావాలి. అట్లా రాకుండా ఇంకో విధంగా వచ్చింది అనుకోండి అంటే అడల్ట్రేషన్ జరిగినట్టే కదా. ఇప్పుడు మీకు ఎంత పెద్ద కంపెనీస్ కూడా అమ్ముతున్నారు, ఫ్రీ ఫ్లో అమ్ముతున్నారు, ఎర్రగా డార్క్ పింక్ అమ్ముతున్నారు. అయితే మావి చాలా వీడియోస్ తీసిన తర్వాత చాలామంది ఏం చేసినట్టు కంపెనీస్ని అడిగినారు, సార్ మీరు ఏ రాయితో ఇస్తే ఈ కలర్ వచ్చిందో మాకు రా మెటీరియల్ కావాలని అడిగిరంట. కానీ ఏ కంపెనీ కూడా దానికి బాధ్యత తీసుకొని వాళ్ళు రా మెటీరియల్ ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు రా మెటీరియల్ ఇస్తే వాళ్ళ పౌడర్ మ్యాచ్ కాదు. అట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూడాల్సింది కంపెనీ కాదు, పెద్ద కంపెనీస్ లేదంటే ఏదో స్వామీజీలో బాబాలు చెప్పిరని కాదు. ఎవరు సొంతంగా ఇస్తారు, ఎవరిదైతే స్టోన్తో పౌడర్ మ్యాచ్ అవుతో వాళ్ళ దగ్గర నా దగ్గరనే తీసుకోమని చెప్తలేను. నేనేమంటాను అంటే మీరు సొంతంగా రాయి కొనుక్కొని నూరండి, ఏ కంపెనీది మ్యాచ్ అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి. అయితే ఇంకోటి మీరు ప్రశ్నించాలి. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించే తత్వం లేకపోతే కల్తీ జరుగుతూనే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సరే మ్యాచ్ అయితే లేదని ఇంట్లో కూర్చొని జస్ట్ మనము మూసుకొని కూర్చోవద్దు, కస్టమర్ కేర్కు ఫోన్ చేసి అడగాలి. మీరు స్టోన్తో మీ కంపెనీ ఇచ్చే ఉప్పు మ్యాచ్ అవుతలేదు, ఇట్లా ఎందుకు అవుతలేదు అనేసి మీరు కొంచెం ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది.